Okay, the next problem is if the mean of x and 1 by x is m. If the mean of x and 1 by x is m, then find the mean of x square and 1 by x square. This is the problem. Okay. If the mean of x and 1 by x is m. Mean means average. Mean means average. How many observations are given here? 2 observations are given. First observation is x and the second observation is 1 by x. What is the mean of these 2 observations? These 2 observations mean is m. These 2 observations mean is m. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? దెన్ ఫైండ్ అవుట్ ద మీన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ 1 బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్కి 1 బై ఎక్స్ స్క్వేర్కి మీన్ కాలిక్యులేట్ చేయమన్నాడు. అసలు ఇక్కడ ఫస్ట్ ఒక హింట్ ఇచ్చాడు చూడండి. ఇచ్చిన హింట్ ఏంటి? ద మీన్ ఆఫ్ ఎక్స్ అండ్ 1 బై ఎక్స్ ఈజ్ ఎమ్. ఇక్కడ మనకి 2 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ద ఫస్ట్ అబ్జర్వేషన్ ఈజ్ ఎక్స్ అండ్ ద సెకండ్ అబ్జర్వేషన్ ఈజ్ 1 బై ఎక్స్. ఈ రెండో అబ్జర్వేషన్స్కి మీన్ ఎంత ఇచ్చాడు? ఎమ్ అని ఇచ్చారు ఇక్కడ. అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్, 1 బై ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్. యాక్చువల్గా నెంబర్స్ ఇవ్వాలి ఇక్కడ. ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్, 1 బై ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్. ఈ రెండు వేరియబుల్స్, ఈ 2 అబ్జర్వేషన్స్ మీన్ ఎమ్, ఇది కూడా ఒక వేరియబుల్లే. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఎక్స్కి 1 బై ఎక్స్కి మీన్ ఎమ్ అయితే ఎక్స్ స్క్వేర్కి 1 బై ఎక్స్ స్క్వేర్కి మీన్ ఎంత? వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ 1 బై ఎక్స్ స్క్వేర్? ఎక్స్ స్క్వేర్ అనే అబ్జర్వేషన్ ఇచ్చాడు, 1 బై ఎక్స్ స్క్వేర్ అనే అబ్జర్వేషన్ ఇచ్చాడు. ఈ రెండు అబ్జర్వేషన్స్కి మీన్ ఎంత అని అడిగాడు. సో చూద్దాం. సో ఫస్ట్ కూడా ఒక ఇంటి ఇచ్చాడు కదా, 2 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు కదా. ఇక్కడ 2 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు కదా. ఫస్ట్ అబ్జర్వేషన్ ఎక్స్, సెకండ్ అబ్జర్వేషన్ 1 బై ఎక్స్, రెండింటికి మీన్ ఎమ్. అయితే ఫస్ట్ హింట్ తీసుకుందాం. ఫస్ట్ హింట్ తీసుకుని మీన్ కాలిక్యులేట్ చేద్దాం. అదే మీన్ ఫార్ములా వేద్దాం. గివెన్ observations are what are the given observations? X and 1 by x. Totally how many observations are given? 2 observations. First observation is x and the second observation is 1 by x. వీటికి మీన్ ఎంత ఇచ్చాడు? మీన్ ఆఫ్ ద గివెన్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఎమ్. వీళ్ళకి మీన్ ఎమ్ ఇచ్చాడు. సో ఇక్కడ మీన్ ఇచ్చాడు కాబట్టి మీన్ ఫార్ములా వేయండి. వాట్ ఈస్ మీన్ ఫార్ములా? మీన్ ఫార్ములా మనకు తెలుసు. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. వాట్ ఈస్ మీన్ ఫార్ములా? సమ్ ఆఫ్ all observations by total number of observations. Mean is equal to sum of observations. Sum of observations means మనం ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ని యాడ్ చేయాలి. వాట్ ఆర్ ద గివెన్ అబ్జర్వేషన్స్? ఎక్స్ అండ్ 1 బై ఎక్స్. సో యాడ్ చేయి. ఫస్ట్ అబ్జర్వేషన్ ఎక్స్ ప్లస్ సెకండ్ అబ్జర్వేషన్ 1 బై ఎక్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 1, 1, 2. సో ఏంటిది? మీన్. సో వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ గివెన్ 2 అబ్జర్వేషన్స్? ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ బై 2. బట్ మనకు ఆల్రెడీ వాడు మీన్ ఇచ్చేసాడు. బట్ వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ది గివెన్ డేటా? ఇచ్చినటువంటి 2 అబ్జర్వేషన్స్కి మీన్ ఎమ్. బట్ మీన్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్. మీన్ ఎమ్ కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు m. x plus 1 by x by 2 is equal to m. ఇది p by q ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడ బై 1 పెడదాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. x plus 1 by x into 1 x plus 1 by x is equal to x plus 1 by x into 1 x plus 1 by x. ఎందుకంటే ఎనీథింగ్ into 1 is anything. 2 into m 2m.
ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ మీరు ఒక పాయింట్ బాగా క్యాచ్ చేయండి. సరే, ఇక్కడ ఎందుకు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసామంటే మనకి కావాల్సింది ఇక్కడ ఏంటంటే ద మీన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 1/x². ఎక్స్ స్క్వేర్కి 1/x² మీన్ కావాలి. సో ఎక్స్ స్క్వేర్కి 1/x² మీన్ కావాలి అంటే రెండు అబ్జర్వేషన్స్కి మీన్ కావాలంటే మళ్ళీ మనం మీన్ ఫార్ములా వేసుకుంటాం. మనందరికీ తెలుసు మీన్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇలా ఫార్ములా వేసుకున్నాం. మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ అంటే మనం x² 1/x² మీన్ కాల్కులేట్ చేయాలి కాబట్టి x² రాసుకుంటాం. ఫస్ట్ అబ్జర్వేషన్ x² ప్లస్ సెకండ్ అబ్జర్వేషన్ 1/x² బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని ఇచ్చాడు? x² ఈజ్ 1, 1/x² ఈజ్ 2, అంటే 1 + 1 2 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. ఇది మీన్. ఏంటి మీను? సో వాట్ ఈజ్ మీన్ ఆఫ్ ది గివెన్ డేటా? x² ప్లస్ 1/x²/2. బట్ మనం ఇక్కడ ఎలా చేసి వదిలిపెట్టకూడదు. x² ప్లస్ 1/x² వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. x² ప్లస్ 1/x² వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ వేస్తే అప్పుడు మనకి మీన్ వస్తుంది. మరి x² ప్లస్ 1/x² వాల్యూ ఎలా ఫైండ్ చేస్తాం సార్ అంటే ఫస్ట్ హింట్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ హింట్ చూడండి, మీన్ x ప్లస్ 1/x/2 వచ్చిందా? అప్పుడు ఈ ఆన్సర్ మనం mకి ఈక్వల్ చేసామా? క్రాస్ మల్టిప్లికేషన్ ఇస్తే ఎలాగ వచ్చిందా? ఇక్కడ చూడండి, x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2m వచ్చిందా? నేను అంటాను ఇక్కడ మనకు ఆన్సర్ స్క్వేర్స్లో రావాలి. ఇక్కడ మనకి ఎవరి వాల్యూ కావాలి? x² ప్లస్ 1/x² కావాలి. మీరు ఒకసారి కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2m. ఇక్కడ x ప్లస్ 1/x ఉంది. ఒకవేళ దీన్ని కనుక మనం బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేసాం అనుకోండి, ఫర్ సపోజ్ మనము ఈక్వేషన్ని బోత్ సైడ్స్ కూడా స్క్వేరింగ్ చేస్తే అప్పుడు మనకి ఇది స్క్వేర్స్ కింద కన్వర్ట్ అవుతుంది కదా. ఎక్స్ అనేది స్క్వేర్ కింద కన్వర్ట్ అవుతుంది, 1/x కూడా స్క్వేర్ కింద కన్వర్ట్ అవుతుంది. అప్పుడు x² ప్లస్ 1/x² వాల్యూ వస్తుంది. కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేయండి. స్క్వేరింగ్ చేస్తే x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2m హోల్ స్క్వేర్. బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేసాం. ఎప్పుడైతే బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేసామో ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలోకి వచ్చింది. మనందరికీ తెలుసు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a² ప్లస్ b² ప్లస్ 2ab. a² అంటే x² ప్లస్ b² అంటే 1/x హోల్ స్క్వేర్ ప్లస్ 2ab. 2 ఇంటూ a అంటే x ఇంటూ b అంటే 1/x ఈజ్ ఈక్వల్ టు 2m హోల్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ ఇద్దరికీ చెందుతాడు. 2² ఇంటూ m². x² అంటే x² ప్లస్ 1/x హోల్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ ఇద్దరికీ చెందుతుంది. 1² ప్లస్ 2 కింద 1 పెట్టుకో, x కింద 1 పెట్టుకో, మల్టిప్లై చేయాలి. ముందు కాన్స్టెంట్ని మల్టిప్లై చేద్దాం. 2 1s are 2. ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతాయి అనుకుంటాను. న్యూమరేటర్ x, డినామినేటర్ x క్యాన్సిల్, అంటే ఇక్కడ 2 మిగిలింది. ఈజ్ ఈక్వల్ టు 2² వాల్యూ 4m². మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ x² ప్లస్ చూడండి ఇంకో స్టెప్ వేద్దాం. x² ప్లస్ 1² వాల్యూ 1 బై x² ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4m². ఇక్కడ బాగా చూడండి, ఇక్కడ x² ప్లస్ 1/x² అని చూసారా? మనకు కూడా కావాల్సిన x² ప్లస్ 1/x² వాల్యూవే కదా. ఇక్కడ దీనికి బోత్ సైడ్స్ స్క్వేరింగ్ అప్లై చేయడం మూలంగా x అనేది స్క్వేర్ కింద కన్వర్ట్ అయింది, 1/x అనేది కూడా స్క్వేర్ కింద కన్వర్ట్ అయింది. అంటే ఇక్కడ చూడండి, ఇందులో x² ప్లస్ 1/x² ఉందా లేదా? ఇక్కడ కూడా మనకు కావాల్సిన x² ప్లస్ 1/x² వాల్యూవే కదా. సో ఇక్కడ మనకి x² ప్లస్ 1/x² వాల్యూ కావాలంటే +2 పక్కన ట్రాన్స్పోజ్ చేయండి. అంటే ఇప్పుడు ఏం మిగులుతాడు ఇక్కడ? x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు 4m² ప్లస్ 2 ఇటు సైడ్ వస్తే ఏమవుతాడు? -2. సో ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు x² ప్లస్ 1/x² వాల్యూ ఫైండ్ చేసాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x² ప్లస్ 1/x²? 4m² -2. ఇప్పుడు x² ప్లస్ 1/x² ప్లేస్లో ఈ 4m² -2 వేసేయండి. మీన్ ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 1/x² వాల్యూ
4m square minus 2 by 2. So this is the mean of the given data. So what is the mean of the given data? 4m square minus 2 by 2. ఎలా చేసామంటే ఇక్కడ x అనే ఒక అబ్జర్వేషన్ ఇచ్చాడు, 1/x అనే ఒక అబ్జర్వేషన్ ఇచ్చాడు. ఈ రెండు అబ్జర్వేషన్స్కి మీన్ m అయితే ఎక్స్ స్క్వేర్కి 1/x² మీన్ కాలిక్యులేట్ చేయమన్నాడు. అప్పుడు ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ ఆల్రెడీ x అనే అబ్జర్వేషన్ ఇచ్చాడు, 1/x అనే అబ్జర్వేషన్ ఇచ్చాడు. ఈ రెండింటికి మీన్ m కాబట్టి మీన్ ఫార్ములా వేసాను. గివెన్ అబ్జర్వేషన్స్ ఆర్ x అండ్ 1/x. వాటి మీన్ ఇచ్చాడు m. సో మీన్ ఇచ్చాడు కాబట్టి మీన్ ఫార్ములా రాశాను. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ అంటే వీళ్ళని యాడ్ చేశాను, x + 1/x బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 2. సో ఇచ్చిన 2 అబ్జర్వేషన్స్కి మీన్ కాలిక్యులేట్ చేస్తే x + 1/x బై 2 వచ్చింది. మనకి వాడు ఆల్రెడీ మీన్ ఇచ్చేసాడు, బట్ ఆల్రెడీ మీన్ m అని ఇచ్చాడు కాబట్టి వీరిద్దరిని ఈక్వల్ చేశాను. x + 1/x బై 2 = m. LHS అనేది p/q ఫామ్లో ఉంది కాబట్టి RHSలో by 1 పెట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x + 1/x × 1 అంటే మళ్ళీ x + 1/x = 2 × m అంటే 2m. ఇక్కడ నాకు x + 1/x వాల్యూ వచ్చింది, ఇది పక్కన పెట్టేశాను. ఇప్పుడు వాడేం ఫైండ్ చేయమన్నాడు, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ x² అండ్ 1/x². మరి x²కి 1/x²కి మీన్ ఎంత అని అడిగాడు. అప్పుడు నేను మీన్ ఫార్ములా వేసాను. మీన్ ఫార్ములా సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ అంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ని యాడ్ చేయాలి. ఎవరు ఇచ్చిన అబ్జర్వేషన్స్, x², ఇంకొక అబ్జర్వేషన్ 1/x². ఇద్దరిని యాడ్ చేస్తే x² + 1/x² బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1 + 1 2 వేసాం. అంటే ఇక్కడతో మనం వదిలేయచ్చు, బట్ ఇంకా నీకు వాల్యూ కావాలనుకుంటే ఇక్కడతో వదిలేసినా ఓకే, బట్ ఇంకా మనం చేయాలనుకుంటే x² + 1/x² వాల్యూ మనం ఫైండ్ చేయొచ్చు. x² + 1/x² వాల్యూ కావాలి అంటే ఇక్కడ మనకు ఒకటి వచ్చింది చూసారా, x + 1/x = 2m వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ x ఉంది, ఇక్కడ x² ఉంది, ఇక్కడ 1/x ఉంది, ఇక్కడ 1/x² ఉంది. కాబట్టి ఇది స్క్వేర్లోకి కన్వర్ట్ అవ్వాలంటే బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేయాలి. కాబట్టి ఈ ఈక్వేషన్ నేను బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తే x + 1/x² = 2m². ఇది a + b² ఫార్ములాలో ఉంది. a² + b² + 2ab = 2m² అంటే 2² × m². x² ప్లస్ ఈ స్క్వేర్ అనేది 1కి చెందుతుంది, xకి చెందుతుంది కాబట్టి 1² / x² ప్లస్ x పోయినాయి 2 మిగిలింది = 4m². చూసారా ఇక్కడ మనకి x² + 1² అంటే 1/x². చూడండి మనకి x² + 1/x² వాల్యూ కావాలి. ఇంకో x² + 1/x², ఇక్కడ x² + 1/x² ఉంది కాబట్టి ఈ +2 నా పక్కకు ట్రాన్స్పోర్ట్ చేస్తే -2 అవుతుంది. x² + 1/x² వాల్యూ 4m² - 2. అప్పుడు x² + 1/x² ప్లేస్లో 4m² - 2 వేసాను by 2. So this is the mean of 4m² - 2 by 2. That's all.